నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో జ్ఞానవాక్కు కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దైవ ప్రియులందరికీ కూడా ప్రభు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియులారా, మరి సామెతల గ్రంథకర్త మరి సొలొమోను రాశాడు. ఈరోజు 20వ తేదీ 20వ అధ్యాయం మరి 28వ వచనాన్ని చదువుకుందాం. కృపా సత్యములు రాజును కాపాడును, కృప వలన అతడు తన సింహాసనమును స్థిరపరచుకొనును. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధాత్మ తండ్రి, మీకు వందనాలు. ఈ వాక్యం ద్వారా నీ ప్రజల్ని బలపరచండి, స్థిరపరచండి, మహిమ పొందండి. యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, కృప వలన కృపా సత్యములు రాజును కాపాడును. మరి కృప అంటే ఇంగ్లీష్లో గ్రేస్ అంటారు. మరి ఈ గ్రేస్ అనే పదాన్ని మేము టీచర్గా చేస్తున్న దినాల్లో గ్రేస్ మార్క్స్ అంటారు. అంటే పాస్ అవటానికి, ప్రమోట్ అవటానికి అర్హత లేనటువంటి విద్యార్థికి ఏదో 30 మార్కులు 32 మార్కులు వస్తే కాస్త అక్కడో కారా కలిపి 35 మార్కులు సంపూర్ణం చేసి వాడిని దాటిస్తామన్నమాట. ఆ బాబుని, ఆ పాపను కానీ ఆ నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ చేసేవాళ్ళం. అమ్మ 32 దాకా వచ్చిన వాళ్ళని తప్పనివ్వకండి, కాస్త 2 మార్కులు 3 మార్కులు, పాపం ఏదో డల్లర్స్ కదా కాబట్టి అలాగా వేసేసేసేయండి. మరి గ్రేస్ మార్క్స్గా మరి ప్రభుత్వం కూడా గ్రేస్ మార్క్స్ కలిపిద్ది. మరి మనం కూడా అట్లాగే చేద్దాము. మరి పిల్లలు అలా తప్పితే అదే క్లాస్లో ఉంటారు. వాళ్ళు ప్రమోట్ చేసుకుంటూ పోయామనుకోండి, కొంచెం మెచ్యూర్ అవుతారు. పెద్ద అయిన తర్వాత వాళ్ళ మైండ్ మెచ్యూర్ అయినప్పుడు వాళ్ళు చక్కగా మంచి మార్క్స్ తెచ్చుకుంటారని మాకు పైన ఉన్నటువంటి అధికారులు కూడా సూచనలు ఇచ్చేవాళ్ళు. కాబట్టి ప్రియులారా, మరి అంటే అర్హత లేని వ్యక్తికి, అంటే ప్రమోట్ అవ్వటానికి అర్హత లేని వ్యక్తికి ఈ గ్రేస్ మార్క్స్ కలిపి పాస్ చేసి